మీ నెత్తి మీద పిడుగుపడా, ఆ ట్రాన్స్‌జెండర్ భూతం చూసి భయపడ్డారంటే మీరు ఈ ప్రపంచంలో బతకలేరండి. ఏ నుయ్యో గొయ్యో చూసుకోండి పోయి. అనవసరం. మీలాంటోళ్ళు ఓటేయటం అనవసరం. హెచ్చరిక. పొగ త్రాగడం ఆరోగ్యానికి హానికరం. అలాంటిదే ఇది. ట్రంప్ వాక్యాలు వినడం మీ ఆరోగ్యానికి హానికరం. అందుకని ఏదో వ్యంగ్య ధోరణిలో ట్రంప్ గారి స్పీచ్‌ని సమీక్షిస్తున్నాను. జూలై 16వ తారీఖు రాత్రి అమెరికా ప్రజలను ఉద్దేశించి ఒక సందేశం ఇచ్చారు ట్రంప్ గారు. దేశమంతా కాదు ప్రపంచమంతా ఉత్కంఠతో ఎదురు చూశారు. ఏం చెప్తారు అధ్యక్షుల వారు? ఏం చెప్తారు? ఈయనెవరో జాన్ ఆసాఫ్ అంట. ప్రజలు ఎన్నుకోకపోయినా గాని సెనేటర్ అయి కూర్చున్నాడు. జార్జియా రాష్ట్రం నుంచి. అతగాడు డెమోక్రాట్. ఈ డెమోక్రాట్ ట్రంప్ గారు ఎలాంటి స్పీచ్ ఇవ్వబోతున్నారని చెప్పి ముందుగా చెప్పారు. Here's what's going to happen tonight. The world's most famous sore loser will deliver a primetime presidential sour grapes address to pursue his 6-year-old grievances about the 2020 election, while his war in the Middle East spirals out of control and the cost of living continues to rise for Americans across the country. I expect the president to reheat debunked conspiracy theories about the repeatedly litigated and audited and confirmed 2020 presidential election in Georgia, an election that Donald Trump lost. And let me be very clear about this. If the president declares Georgia's elections illegitimate, or if the president declares Georgia's sitting United States senators illegitimate, he is declaring Georgia voters illegitimate. It's Donald Trump who tried to defraud Georgia voters in that election. Donald Trump who tried to commit election fraud when he called Georgia's Secretary of State, Brad Raffensperger, and it was caught on tape, and you should play the tape for your viewers today, and badgered and bullied Georgia's top election official to, quote, find him the votes that he needed to win in a state where he had lost. 2020 జార్జియా ఎన్నికలకు ముందు కాదు కానీ ఫ్రాడ్, తర్వాత జరిగిన ఫ్రాడ్ చేసింది ట్రంప్. జాన్ ఆసాఫ్ ప్లే చేయమన్న వీడియో ఇదిగో. ఒకవేళ మీరు మర్చిపోయి ఉంటారేమోనని. ఫైండ్ మీ 11,780 votes. I just want to find 11,780 votes, which is one more than we have, because we won the state. I only need 11,000 votes. Fellas, I need 11,000 votes. Give me a break. There's nothing wrong with saying that, that you've recalculated. Well, Mr. President, the challenge that you have is the data you have is wrong. సెనేటర్ జాన్ ఆసాఫ్ అన్నట్టుగానే ఏడుపు కొట్టి యదవ ట్రంప్ 6 సంవత్సరాల ఏడుపు బైడెన్ చేతిలో ఓడిపోయిన అక్కసుతో 2020 ఎన్నికలు ఈయన దగ్గర నుంచి దొంగిలించబడ్డాయని చెప్పేసి మరొకసారి ప్రజలందరినీ నమ్మవలసిందిగా చెప్తూ స్పీచ్ ఇచ్చాడు. ఆ స్పీచ్ అత్యున్నతమైన విలువలతో నిండినది, ప్రజలను సమూహభరితం చేసిన పదజాలంతో కూడినది, యావత్ ప్రపంచం దిగ్భ్రాంతి చెందే విధంగా కొత్త కుంభకోణాలను వెలికి తీసినది. ఈయన స్పీచ్ సారాంశం ఏంటో చెప్తాయనండి. 2016 ఎన్నికలలో ట్రంప్ గారు గెలిచినప్పుడు డెమోక్రాట్ ఒబామా అధ్యక్ష పదవిలో ఉన్నారు. ఆయన అప్పుడు చేతగాక లేకపోతే మరిచిపోయి ఎన్నికలను రిగ్గింగ్ చేయడం మరిచిపోయారు ఒబామా గారు. కానీ 2020 సంవత్సరంలో మాత్రం ట్రంప్ గారు అధ్యక్ష పదవిలో ఉన్నప్పటికీ డెమోక్రాట్స్ కుంభకోణం చేయగలిగారు, ఎన్నికలు రిగ్ చేయగలిగారు. మళ్ళీ 2024లో బైడెన్ అధ్యక్ష పదవిలో ఉన్నప్పుడు డెమోక్రాట్స్ మర్చిపోయారు, కుంభకోణం చేసి ఎలక్షన్ రిగ్ చేసి ఈయన ఓడించాలన్న విషయం మర్చిపోయారు. అంటే 2 సార్లు డెమోక్రాట్ అధ్యక్షుల ఆధ్వర్యంలో ఉన్నప్పుడు ఈయన గారు గెలిచారు, ఈయన గారి ఆధ్వర్యంలో ఉన్నప్పుడు ఈయన గారు ఓడిపోయారు. డెమోక్రాట్స్ దే ఫాల్ట్. కాబట్టి మహాశైలారా, మీరు సేవ్ యాక్ట్ పాస్ చేయండి. Could I have your photo, please? Photo, voter ID. All voters must provide proof of citizenship. Are you a citizen of our country, please? And hopefully there will be no corrupt mail-in ballots, which if you watched California and so many other places, mail-in ballots are inherently corrupt. మరొకసారి ట్రంప్ అనేది
చాలా ఎలక్షన్ ఫ్రాడ్ 2020లో జరిగింది, ఇంకా జరుగుతోంది, జరగబోతోంది. ఓ కాంగ్రెస్ సేవ్ యాక్ట్ పాస్ చెయ్యని. దానికి సరైన ధీటుగా సమాధానం చెప్పింది రిపబ్లికన్ కాంగ్రెస్మన్ థామస్ మ్యాసీ. I'll vote for the SAVE Act, but I think it's a distraction from our real problems. I think it's ironic that we control the House, the Senate, the Supreme Court, and the White House, and we're yelling election fraud. I mean, we won all the damn elections. ఆ ఏదో స్పీచ్లోని కొన్ని భాగాలకి సీరియస్ రిబటల్ ఇచ్చి డోంట్ వాంట్ టు లెజిటిమైజ్ దిస్ బుల్షిట్ అండి. We had transgender for everybody, men and women's sports, crime ravaging our cities, and the whole world was laughing at us as a nation, but not anymore. We had transgender for everybody. The world was laughing at us, not anymore. It's not was, it is laughing at us now. The world is laughing at us now. Transgender for everybody? Are you afraid yet? ఆ 77 మిలియన్లు ఆయన కొటేషన్ వాళ్ళు ఎవరన్నా పొరపాటున చూస్తుంటే ఒక ప్రశ్న, ఇంకా భయపడుతున్నారా ట్రాన్స్జెండర్ గురించి? మీ నెత్తి మీద పిడుగుపడా ఆ ట్రాన్స్జెండర్ భూతం చూసి భయపడ్డారంటే మీరు ఈ ప్రపంచంలో బతకలేరండి. నుయ్యో గొయ్యో చూసుకోండి పోయి, అనవసరం. మీలాంటి వాళ్ళు ఓటేయటం అనవసరం. అలాంటి వాక్యాలు చూసి మీరు ఎలా ఇంటర్ప్రెట్ చేసుకుంటారో అలా ఇంటర్ప్రెట్ చేసుకోండి. దానికి సంబంధించి కొంచెం సీరియస్గా డిస్కషన్ పెట్టి అదా ఇదా అలాగా ఇలాగా అది కాదు ఇలా చెప్తే అవసరం లేదు, ఉపయోగం లేదు. ఇంతకంటే ఏటకారంగా ఈ స్పీచ్ని సమీక్షించడం నాకు చేత కదండి. కానీ ఇంటర్నెట్లో చాలా మంది ఇంకా వెటకారంగా, ఇంకా తక్కువ వ్యవధిలో దీన్ని సమీక్షించగలిగారు. అలాంటిదే ఒక ఉదాహరణ. Mr. Madison, what you just said is one of the most insanely idiotic things I have ever heard. At no point in your rambling, incoherent response were you even close to anything that could be considered a rational thought. Everyone in this room is now dumber for having listened to it. I award you no points, and may God have mercy on your soul. Okay, a simple wrong would have done just fine, but అది బిల్లీ మ్యాడిసన్ సినిమాలోని సీన్ అండి, చాలా ఫేమస్. ఇది ట్రంప్ ఇచ్చిన స్పీచ్లకి చాలా సార్లు వాడారు. హీఈస్ జస్ట్ ఎ క్లౌన్. Actually, I think God is very proud of the job I've done, and that includes for religion. You know, we're protecting a lot of people that are being killed, Christians, Jewish people, and lots of people are being protected by me that wouldn't be protected by another type of president. ఆ క్లౌన్కి ఇంకా ఒత్తాసు పలికే వాళ్ళ కోసం పెట్టాడు. ఇతగాడి స్పీచ్ చూసి ఇంకా 2020 ఎన్నికలు రిగ్ చేశారు డెమోక్రాట్స్. ఈయన అధికారంలో ఉన్నప్పుడు 2020 ఎన్నికల్ని డెమోక్రాట్స్ రిగ్ చేశారు అని నమ్మే ఎదవలు ఉంటే వాళ్ళని ఎవరు బాగు చేయలేరు. అలా నమ్మే ఎదవలు ఎవరు నా వీడియోలు చూస్తున్నారని చెప్పి నేనైతే అనుకోను. కాకపోతే ఇంకా ట్రంప్ వత్తాసుదారులు ఉండే ఉంటారు. అదేదో వాగుతున్నాడులే, నిన్ను ట్రోల్ చేయడానికి అనుకుంటారు మీరు. సరే, మీ డెలివిజన్స్తో మీరు బతకండి. 2 ముగింపు వాక్యాలండి. ఈ దగులుబాజీకి, ఈ దరిద్రుడికి 77 మిలియన్ల ప్రజలు ఓటేశారు. 77 మిలియన్లు. ఓరి దేవుడో, ఇంకో 2.5 సంవత్సరాలు. మరొక వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.